హాయ్ వెల్కమ్ బ్యాక్ కంట్రోల్ సిస్టమ్స్ నుంచి స్టేట్ స్పేస్ అనాలిసిస్ యూనిట్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ డెఫినెట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా రిపీట్ అవుతున్నది ఇవాల్యుయేటింగ్ ద స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ రకరకాల మెథడ్స్ ఉన్నాయి అందులో ఒకటి మేకింగ్ యూజ్ ఆఫ్ క్యాలే హ్యామిల్టన్ మెథడ్ సో ఏ మ్యాట్రిక్స్ ఇస్తారు విల్ హ్యావ్ క్వశ్చన్లో ఏ మ్యాట్రిక్స్ ఇస్తారు ఇట్ మే బీ ఆఫ్ 2 సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ 3x3 4x లేదు అక్కడ దాకా వెళ్ళట్లేదు ఫర్ షూర్ రైట్ 3x3 వరకే ఇస్తారు ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఛాన్స్ లాంబ్డా ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐ మైనస్ ఏ ఆర్డర్ వచ్చేసి ఏ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 చేసి రూట్స్ ఇవాల్యుయేట్ చేస్తాం ఫస్ట్ ప్రొసీజర్ ఫస్ట్ స్టెప్ రైట్ అక్కడ నుంచి ఆ రూట్స్ ఎక్కడో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఈ రైస్ టు లాంబ్డా టీ విచ్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా నాట్ ప్లస్ ఆల్ఫా 1 లాంబ్డా ప్లస్ ఆల్ఫా 2 లాంబ్డా స్క్వేర్ ఎక్కడ దాకా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద గివెన్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ రైట్ అంటే n-1 వరకు n ఈక్వల్ టు ఆర్డర్ అయినప్పుడు n-1 వరకు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం అంటే బట్ ఐ మీన్ ఇస్ థర్డ్ ఆర్డర్ అయితే ఇక్కడ ఇది కావాల్సింది ఫోర్త్ ఆర్డర్ అయితే మళ్ళీ ఆల్ఫా 3 లాంబ్డా క్యూబ్ అలాగా వెళ్ళిపోతాము సో నేను ఇప్పుడు చేయబోయేది లెట్ దాట్ బి ద గివెన్ ట్రాన్సిషన్ ఐ మీన్ let the given matrix be 0 1 2 3 with a negative over here with a negative over here right so 2 cross 2 కాబట్టి రెండు రూట్స్ ఉంటాయి అండ్ అది ఆల్ఫా నాట్ ఆల్ఫా 1లో సబ్స్టిట్యూట్ చేసుకుని సరిపోతుంది కాబట్టి ఇది అక్కర్లేదు థర్డ్ ఆర్డర్ 3x3 అయితే ఇది పక్కది కావాలి ఆల్ఫా 2 లాంబ్డా స్క్వేర్ ఫోర్త్ ఆర్డర్ అయితే ఆల్ఫా 3 లాంబ్డా క్యూబ్ ఇంకా అలాగా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే రైట్ సో తర్వాత ఈ లాంబ్డాలు ఆల్ఫా నాట్ ఆల్ఫా 1 ఇవాల్యుయేట్ చేసేసుకొని ఫైనల్గా వీ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈ రైస్ టు ఏ టీ ఇది మనకు కావాల్సిన ఈ రైస్ టు ఏటీ మనకు కావాల్సిన స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఏ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అయితే మనం వెతుక్కుంటూ వెళ్తున్నాము దాట్స్ గివెన్ బై ఈ రైస్ టు ఏటీ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా నాట్ మల్టిప్లైడ్ విత్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ హూస్ ఆర్డర్ డిపెండ్స్ అపాన్ ఏ మ్యాట్రిక్స్ ప్లస్ ఆల్ఫా 1 ఇంటూ ఏ ఓకే ఇది 2x2 కాబట్టి ఇక్కడ సరిపోతుంది ఒకవేళ 3x3 అయితే విల్ గో ఫర్ ఆల్ఫా 2 ఏ స్క్వేర్ ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతాం రైట్ సో ఇచ్చిన ఏ వాల్యూ 2x2 సో ఈ రెండు ఈక్వేషన్ సరిపోతాయి ఇది డెఫినెట్గా యూ హ్యావ్ టు రిమెంబర్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు 0 రూట్స్ వస్తాయి అది వచ్చేసి లైక్ లాంబ్డా వాల్యూ లెట్ మీ టెల్ ద ప్రొసీజర్ అండ్ ఈ లాంబ్డా ఆల్ఫాలు ఇవాల్యుయేట్ చేయాలి ఇందులో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏదైతే ఫైనల్గా మిగులుతుందో ద లెఫ్ట్ ఓవర్ వాట్ ఎవర్ మ్యాట్రిక్స్ ఇస్ ద స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ విచ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ క్యాలే హ్యామిల్టన్ థియరమ్ రైట్ ఇదిగో ఏ ఉంది సో హౌ టు డూ దిస్ వన్ ఇట్స్ అ లాంబ్డా అండ్ ఏ వచ్చేసి లెట్ మీ రైట్ ఓవర్ హియర్ అగైన్ సో 0 -1 2 -3 కదా ఇది ఏ మైనస్ ఏ లాంబ్డా ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ whose order depends upon this one అంటే 1 0 0 1 right so ఈ lambda multiply చేసినప్పుడు what will we have it's no more 1 it's a lambda right what are we evaluating for ఇది evaluate చేస్తాం గుర్తుపెట్టుకోండి which is equal to lambda minus 0 it's a lambda right 1 minus 1 it's a positive 1 0 minus 2 it's a minus 2 which is equal to right and lambda minus of minus 3 lambda plus 3 okay so ఇది వచ్చేసి ఈ మ్యాట్రిక్స్ వచ్చింది ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ కట్టి ఈక్వల్ టు 0 చేస్తే మనకి రూట్స్ వస్తాయి అది విల్ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఓవర్ హియర్ రైట్ దిస్ ఇంటూ దిస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 3 లాంబ్డా మైనస్ దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ మైనస్ ఈ మైనస్ ప్లస్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 0 సో ఫ్యాక్టరైజ్ చేసుకుంటే లాంబ్డా ఈక్వల్ టు -1 ఒకటి వస్తుంది లాంబ్డా ఈక్వల్ టు -2 ఒకటి వస్తుంది రైట్ యా వీల్ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ వన్ ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి రైట్ సో ఇన్ దాట్ ప్రొసెస్ ఇది ఇంకా అవసరం లేదు రైట్ ఐ నీడ్ ద ప్లేస్ అండ్ యా లాంబ్డా
వచ్చేసి -1 ఒకసారి లాంబ్డా ఈక్వల్ టు -2. థర్డ్ ఉంటే లాంబ్డా ఈక్వల్ టు సంథింగ్ ఇంకేదో వస్తుంది. అండ్ ప్రాబ్లం ఎక్కడ అంటే థర్డ్ ఆర్డర్ అయినప్పుడు రిపీటెడ్ ప్రాబ్లం వస్తుంది. ఐ సాల్వ్ దాట్ ఆల్సో ఫర్ ద టైం బీయింగ్. ఇది బిగినర్కి ఆ రిపిటేషన్ లేనిది ఈజియర్ ప్రొసీజర్, ఓకే చేయగలుగుతాము అని చెప్పడానికి ఈజియర్. రూట్స్ రిపిటేషన్ లేనిది తీసుకున్నాను, చేస్తాను రిపిటేషన్ ఉన్నది కూడా. లెట్స్ డూ ఇట్. సో కన్సిడరింగ్ దిస్ వన్, ఈ లాంబ్డా టీ విచ్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా నాట్ ప్లస్ ఆల్ఫా 1 ఇంటూ లాంబ్డా. ఏం చేయాలి దాంతో? వెనక నుంచి వినబడుతుంది మరి ఏం చేసుకుంటాం ఈక్వేషన్. కమింగ్ టు దాట్ పాయింట్, కన్సిడరింగ్ దిస్ వన్, ఈ లాంబ్డా వాల్యూ తీసుకుంటే ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాట్ డు వి హ్యావ్? ఈ రైస్ టు లాంబ్డా -1 ఇంటూ టీ విచ్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా నాట్ ప్లస్ ఆల్ఫా 1 ఇంటూ -1. అంటే లాంబ్డా ఈక్వల్ టు -1 తీసుకుని నేను ఈ ఈక్వేషన్ రాసుకున్నాను, రైట్? సో దాట్ విల్ బి మైనస్ ఆల్ఫా 1 గైజ్, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాను, అనుకోవాలి, తప్పదు, రైట్? అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ ఇంకొక ఈక్వేషన్ లైక్ ఇట్స్ ఈ రైస్ టు -t ఆల్ఫా, ఈ రైస్ టు -t -1, రైట్? అండ్ ఇంకొక ఈక్వేషన్ రాసుకోవాలి. వన్స్ అగైన్ లాంబ్డా ఈక్వల్ టు -2 ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని వీల్ హ్యావ్ టు రైట్ అనదర్ ఈక్వేషన్, రైట్? సో ఏంటది? ఈ రైస్ టు -2t will be equal to alpha naught as it is alpha naught, and lambda place lo -2, so it will be -2 alpha 1. Let this be equation 2. All right, lambda place lo, right? So ee equation ni scalar equation ani cheptaru. After evaluating the roots we'll have to form this one, right? So lambda equal to 1 -1 and lambda equal to -2 na convenience kosam. All right. సో ఇక్కడ నుంచి ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఆల్ఫా నాట్ ఆల్ఫా 1 అవి ఇవాల్యూట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లాంబ్డా ఉంది అంటే ఇది చేసినప్పుడు లాంబ్డాలు అక్కర్లేదు. సో వీ హ్యావ్ టు ఇవాల్యూట్ ఫర్ ఆల్ఫా నాట్ అండ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఒకవేళ 3x3 అయితే, రైట్? ఎలాగా మళ్ళీ దీనికి ఒకసారి రాసుకుంటానే. ఈ రైస్ టు -t విచ్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా నాట్ మైనస్ ఆల్ఫా 1 బై ఈ రైస్ టు -2t which is equal to alpha naught minus 2 alpha 1, right? So ఇది ఈ రెండు కాంబినేషన్ ఆల్ఫా నాట్ ఈ రెండు కాంబినేషన్ యూజ్ చేసి ఆల్ఫా 1 ఇవాల్యుయేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో గైస్ ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే ఇఫ్ ఇట్ ఈస్ నెగటివ్ పాజిటివ్ ఏది క్యాన్సిల్ అయిపోతుంది? పాజిటివ్ ఆల్ఫా నాట్ అండ్ నెగటివ్ ఆల్ఫా నాట్ పోతుంది. సో వాట్ డు వి హ్యావ్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2 times alpha 1 minus alpha 1, it's alpha 1 which is equal to e raised to -t minus e raised to -2t which is equal to alpha 1. ఇది డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన e raised to 80 వచ్చేస్తుంది, రైట్? ఆల్ఫా 1 ఇదిగోండి, వీ హ్యావ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా 1 అండ్ ఇక్కడ నుంచి ఆల్ఫా నాట్ ఇవాల్యుయేట్ చేయాలి కదా. సో అంటే 2 times and 2 times, right? So minus and plus. So if this is the case, ఇది పోతుంది, right? So ఇక్కడ నుంచి alpha naught 2 times alpha naught minus alpha naught, right? ఇక్కడ నుంచి it will be equal to 2 times which is equal to 2 times e raised to -t minus e raised to -2t. ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే, రైట్? మనకు కావాల్సిన స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్. ఇది ఇంత క్విక్గా అయిపోతుంది. ఎప్పుడు అంటే ఒకవేళ ఈ రూట్స్ రిపీటెడ్ థర్డ్ ఆర్డర్ అయ్యండి, 3x3 అయ్యండి, రిపీటెడ్ అయితే కొంచెం ఒక 2 steps ఎక్స్ట్రా అవుతుంది అంతే. అక్కడ డిఫరెన్షియేషన్ ఒక ఫస్ట్ డెరివేటివ్ కావాలని చెప్తారు అంతే, అంతకుమించి అదేమన్నా ఇంకేమైనా వింత ప్రపంచమా అలా ఏం కాదు. సేమ్ ప్రొసీడ్యూర్, రైట్? సో ఆల్ఫా నాట్ వాల్యూ ఇదిగోండి అండ్ ఆల్ఫా 1 వాల్యూ ఇదిగో. సో we'll have to make use of these values to finally obtain the state transition matrix. So e power at ఎలా రాసుకోవచ్చు? e power at will be equal to alpha naught and identity matrix. A identity matrix order దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? A మీద. సో ఇట్స్ 1 0 0 1 plus alpha 1 into A matrix 0 -1 2 and -3,
all right. So so it will be multiplying this one, it's alpha naught and alpha naught. Idi as it is multiply scalar kada multiply avutundi, right? So once again it's multiplying this one, multiplying this, it's like a scalar multiplying with this one, minus alpha 1, it's a 0, 2 times alpha 1 and minus 3 times alpha 1. Alright, so a value of alpha 1 alpha naught will substitute చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఆల్రెడీ చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ e రైస్ టు t లైక్ alpha 1 అండ్ e రైస్ టు at ఫామ్లో ఆల్రెడీ వచ్చేసింది కదా, రైట్? సో e పవర్ at ఇక్కడ రాస్తాను. ఫైనల్ e రైస్ టు at కావాల్సిన స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా నాట్. ఇది రిపీట్, ఈ మొత్తం ఆల్ఫా నాట్, ఈ మొత్తం కదా ఆల్ఫా నాట్ అక్కడ రిపీట్ అయిపోతుంది. 2 times e raised to minus t minus e raised to minus 2t, right? ikkada, and it's a 0 over here, it's a 0 over here and ikkada kuda malli idi repeat ayipotundi. 2 times e raised to minus t minus e raised to minus 2t, all right? So close the bracket, plus 0, it's a 0, all right? Close the bracket, plus first which is it's a 0, problem ledu, and minus of alpha 1, minus of e raised to minus t plus e raised to minus 2t, all right? And minus 3 times ikkada 2 times alpha 1 kada, 2 times alpha 1, so 2 times e raised to minus t minus 2 times e raised to minus 2t, all right? ikkada vachesedi. And this one, sorry guys, kinda rastane, minus 3 times alpha 1 ide e raised to, I mean minus 3 times e raised to minus t, minus into minus, plus 3 times e raised to minus 2t, all right? So okkasari chudandi, I couldn't have proper place. So final ga this matrix plus this matrix kada, final ga manaku kavalsina e raised to at, e raised to at, that will be idi plus idi, it's this plus 0 adi mottam appear ayipotundi kada, which will be 2 times e raised to minus t minus e raised to minus 2t, all right? And the 0 plus this idi mottam appear ayipotundi, minus of e raised to minus t plus e raised to minus 2t, all right? And this plus this ఇది as it is repeat అయిపోతుంది, 2 times e raised to minus t minus 2 times e raised to minus 2t, all right? And ఇక్కడ కొంచెం జాగ్రత్త, రైట్? మైనస్ ఇదిగోండి మైనస్ టీ ఏమవుతుంది, ఇదిగోండి మైనస్ టీ, ఇక్కడ ఉంది మైనస్ టీ, అంటే minus 3 times e raised to minus t plus 2 times e raised to minus t, అంటే minus e raised to minus t, and this one 2 times positive kada, minus 2 and minus 1 plus 3, 2 times e raised to minus 2t. ఇది final state transition matrix making use of Cayley-Hamilton theorem. So phi of t, right? Exponential అని చూసారు, e raised to something, e raised to, అందుకని e raised to at, and ఇక్కడ నుంచి ప్రాపర్టీస్ అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో make use of this analysis. Thanks for watching.